श्री गुरुभ्यो नमः हरि ओम श्री महादेवताभ्यो नमः ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते ओम नमः कुंकुमः महोदन्तमः ओम प्रत्यं ओम तत्त्वरेण्यं भगवते धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिरसो ब्रह्म भूर्भुवस्सुं ओम त्रे महादेवताभ्यो नमः आपदं महतां दातां तपसं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम श्री विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः ओम भवामन्तवः अहोदन्तमः ओम सत्यं ओम तत्त्वरेण्यं भगवते धीमहि शुक्लां वरदं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं जाये सर्वविघ्नोपशान्तये ओम गणपतये नमः श्री गुरुभ्यो नमः हरि ओम ओम प्रियं मूर्तसुमूर्तमस्तु श्री महादेवताभ्यो नमः ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। ఇవాళ నిజామాబాద్ నగరంలో నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో ప్రాపర్టీ షో జరుగుతూ ఉన్నది. దీనికి హాజరైనటువంటి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు గణేష్ గుప్తా గారికి, మాజీ మేయర్ నీతి కిరణ్ గారికి, మాజీ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, అట్లాగే సత్యప్రకాష్ గారికి, అట్లాగే డీసీపీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ శిల్పరాజ్ గారికి, అట్లాగే నమస్తే తెలంగాణ జనరల్ మేనేజర్ సురేందర్ గారికి, అలాగే ధర్మరాజ్ గారికి, రమేష్ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ఈ ప్రాపర్టీ షోలో పాల్గొన్నటువంటి రియల్టర్లందరికీ కూడా నా అభినందనలు. ఇవాళ నమస్తే తెలంగాణ వారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం కష్టాల్లో ఉన్న సందర్భంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊతమిచ్చేందుకు, అట్లాగే ఎవరైతే కొనుగోలు చేసేవారు ఉంటారో, ఎవరికైతే ప్లాట్లు అవసరం ఉందో, ఎవరికైతే ఇండ్లు అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఒకటే గొడుగు కింద చాలా కంపెనీలను తీసుకొచ్చి, చాలా ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి ఒకటే గొడుగు కింద వాళ్ళు వారి యొక్క టేస్ట్ను బట్టి ఎంచుకునే వీలు ఇవాళ నమస్తే తెలంగాణ కల్పించింది. మరి ఈ కొనుగోలుదారులకు చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ ఎవరైతే స్టాల్స్లో వాళ్ళు ప్లాట్లు అమ్మడానికో, ఫ్లాట్స్ అమ్మడానికో, విల్లాస్ అమ్మడానికో ఎవరైతే పెట్టినారో వాళ్ళ యొక్క లీగాలిటీని, వాళ్ళ యొక్క పర్మిషన్స్ని కూడా నమస్తే తెలంగాణ వారే వెటియేసి వాళ్ళు పరిశీలించి అన్ని పర్మిషన్లతో కూడినటువంటి వెంచర్స్నే వాళ్ళతోనే ఈ స్టాల్స్ పెట్టేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కొనుగోలుదారులకి ఇది ఒక చాలా సౌలభ్యంగా ఉంటుంది, చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టి స్టాల్స్లో ఎవరైతే అమ్మకానికి పెట్టినారో, వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎవరైతే ప్రదర్శనకు పెట్టినారో, వాళ్ళ లేఅవుట్స్ కావచ్చు, వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ కావచ్చు, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, అవి అన్ని అనుమతులు కూడినటువంటి ప్రాజెక్టులే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభద్రతాభావం కూడా ఉండటానికి ఆస్కారం లేదు. మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమం నమస్తే తెలంగాణ వారు తీసుకున్నారు. నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని నమస్తే తెలంగాణ వారు ఏదైతే పెట్టినారో ఈ ప్రాపర్టీ షోని, ఈ అవకాశాన్ని వినియోగపరచుకోండి. ఇండ్లు కావాల్సిన వారు అటు హైదరాబాద్లో కావచ్చు, అటు నిజామాబాద్లో కావచ్చు, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు ఉన్నాయో మీరు ఒక్క దగ్గరికి ఇక్కడికి వస్తేనే, ఈ షాపింగ్ మాల్లో, వేణు షాపింగ్ మాల్లో వస్తే 22 స్టాల్స్ ఉన్నాయి. అంటే 22 ప్రాజెక్టులు ఒకటేసారి కొనుగోలుదారులందరూ కూడా చూసుకోవచ్చు. అన్ని పర్మిషన్లు నమస్తే తెలంగాణ వారి పరిశీలనల తర్వాతనే ఇక్కడ స్టాల్స్ పెట్టినారు కాబట్టి ఆ భయం కూడా ఏమీ లేదు. అన్ని పర్మిషన్లు ఉన్న వెంచర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. అట్లే
ఈ స్టాల్స్ ఎవరైతే పెట్టినారో బిల్డర్లు కావచ్చు, లేదు లేఅవుట్ చేసే వాళ్ళు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, వాళ్ళకు కూడా నేను సూచిస్తూ ఉన్నాను. మీరు సరసమైన ధరలకు, అందుబాటులో ఉండే ధరలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్ని మీరు పెడితే మీ ప్రాజెక్టు విజయవంతమవుతుంది. అట్లే మధ్యతరగతి వారికి కూడా ఇండ్లు కొనుక్కునే అవకాశం, ప్లాట్లు కొనుక్కునే అవకాశం దక్కుతుంది. కాబట్టి మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క వెంచర్లు పెట్టుకోవాలి, మీ ప్రాజెక్టులు పెట్టుకోవాలి. తదనుగుణంగా ఇటు మీరు ఎక్కువ మందికి మీరు మీ ప్రాజెక్ట్ని ఇవ్వగలుగుతారు. అట్లే మీకు కూడా లాభాలు జరుగుతాయి. మీ కొనుగోలుదారులు ఎక్కువైతే మధ్యతరగతి ప్రజల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటారు, కొనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆ సెగ్మెంట్లో. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు రావాలి. మీరు మాట ఇచ్చిన విధంగా రియల్టర్లు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, మీరు కస్టమర్లకు మాట ఇచ్చిన విధంగా క్వాలిటీని కూడా కట్టాలి. అట్లనే మాట ఇచ్చిన టైంలోనే పూర్తి చేయాలి. ఇట్లా మీరు చేయగలిగితే ఇటు ఈ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేసిన నమస్తే తెలంగాణ వారికి కూడా మంచి పేరు వస్తుంది, మీకు మంచిగా ఉంటుంది, కస్టమర్స్ కూడా, కొనుగోలుదారులకు కూడా బాగుంటుందని నేను అభిప్రాయపడుతూ ఈ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ కావాలని, ఈ మంచి ప్రోడక్ట్స్, క్వాలిటీతో కూడినటువంటి ప్రాజెక్టులు సరసమైన ధరలకే మధ్యతరగతి ప్రజలకు అందివ్వటానికి ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి నమస్తే తెలంగాణ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.